హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ ఇడ్లీకైనా దోసకైనా ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా ఉండే వేపిన శనగపప్పు కొబ్బరితో టేస్టీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి వేసుకుని వీటిని బాగా వేగనివ్వాలి. ఇలా పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1/2 కప్పు వేసుకుని అలాగే 1 కప్పు వేపిన శనగపప్పు వేసుకుని ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత అందులో 2-3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న గోలీ సైజ్ అంత చింతపండు వేసుకుని ఇలా వేసుకున్న వాటిని ఒక మిక్సీ బౌల్లో వేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లో వేసుకుని పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేగిన తర్వాత దీన్ని చట్నీలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఏ టిఫిన్కైనా పర్ఫెక్ట్గా ఉండే చట్నీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.